ఓం సాయిరామ్ అమ్మ. నమస్తే. నమస్తే, ఎట్లా ఉన్నారు? బాగున్నాను తల్లి. అమ్మ, ఒక క్వశ్చన్ అడగండి. పాడుతా తీయగా ప్రోగ్రాము ఒక 25 ఇయర్స్ నుంచి మనకి ఈటీవీలో ప్రసారం అవుతుంది. అది బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహించిన కార్యక్రమం. అందులో ఈరోజు తనున్నా లేకపోయినా ఇప్పుడు కొంత జడ్జీలు ఎన్నికయ్యారు. అందులో ఆయన ప్రోగ్రామ్ని మంచిగా కొనసాగించాలని, అతను కోరిక ఎలా ఉందో దానికంటే మంచిగా ఆ ప్రోగ్రామ్ని సాగతీయడం అలా కాకుండా మంచిగా ఒక లెవెల్గా తీసుకెళ్ళాలని మన ప్రోగ్రామ్ ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఈ ప్రవస్తి అని ఒక పాపది. ఇప్పుడు ఆ పాప ఏమంటుంది అంటే, తను ఎలిమినేట్ అయిన విషయం మనకు కొంతమందికి ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఆ పాప బాగా పాడకుంటే ఎలిమినేట్ అయిందా, ఈ జడ్జీలకు నచ్చకుంటే ఎలిమినేట్ అయిందా, లేకపోతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వ్యక్తులకి నచ్చక ఎలిమినేట్ అయిందా? ఇప్పుడు ఆ పాప కొన్ని ఎలిగేషన్లు చూపిస్తుంది జడ్జిల మీద. అది దేనివల్ల అంటారమ్మా? మీరు అడిగిన ప్రశ్న ఎంతోమంది అడగాలి అని మనసులో అనుకుంటున్నది. కొంతమంది అడిగితే ఎలాంటి సమాధానాలు వస్తాయో, ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఎదురవుతాయో అని మనసులోనే అదుముకొని ఉన్నటువంటివి. కాకపోతే ప్రవస్తి అనే సింగర్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మెంటాలిటీ ఉన్న పిల్ల కాబట్టి, సాక్షాత్తు సత్య హరిశ్చంద్రుడిలాగా సత్యమునే పలకవలను అని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న పాఠాలని మనసులో ముద్రించుకున్న స్ట్రైట్ ఫార్వర్డ్ మెంటాలిటీ గల పిల్ల కావడం చేత, అలాగే ఆ పాప యొక్క తల్లిదండ్రుల బ్రాటప్ కూడా, పెంపకం కూడా ఆ విధంగా ఉండబట్టి చాలా ఫ్రాంక్గా మాట్లాడింది. లౌక్యం తెలియదు ఆ పాపకి. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో ఉంచుకొని ఆ అమ్మాయితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కొంత దృష్టిలో ఉంచుకుంటే మంచిది అని నా అభిప్రాయం. ముఖ్యంగా ఆ పాపతో ఈ సింగింగ్ లైన్లో ఉన్నటువంటి తోటి సింగర్స్ కానీ, మ్యూజిషియన్స్ కానీ, లేదా అమ్మాయిని చాలా ఏళ్ళుగా గమనిస్తూ ఉన్నటువంటి సంగీత ప్రపంచానికి సంబంధించిన మరే ఇతర సంగీత దర్శకులు కానీ, లేదా మ్యూజిక్ ఫీల్డ్కి సంబంధించిన మరికొందరు సంబంధిత వ్యక్తులు కానీ ముఖ్యంగా ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పాపతో మాట్లాడితే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే అందరూ లౌక్యంగా ఉండరు, అందరూ లౌక్యంగా ప్రవర్తించలేరు, అందరూ లౌక్యంగా మాట్లాడలేరు. అది కూడా ఒక టాలెంట్. ఎలా అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మనుషులు వాళ్ళు అనుకున్న పనులు సాధించడానికి ఏ ఎండక గొడుగు పట్టడం అనేది ఒక రకమైన లౌక్యంతో కూడిన తెలివితేటలు. అవి ప్రవస్తికి పాపం చాలా తక్కువ అని నా అభిప్రాయం. ఒక రకంగా లేవేమో అని కూడా అనుకోవచ్చు. ఆ పాప స్వచ్ఛమైన తెల్లటి పాల వంటిది, కల్తీ లేనటువంటి ఒక స్వచ్ఛత కలిగిన మనస్తత్వము ఉన్న బిడ్డ. అటువంటి బిడ్డలు ఈ లౌకిక సమాజంలో ఈ పాటల నేపథ్యమే కాదు, మరే ఇతర ఫీల్డ్లో కూడా వాళ్ళు షైన్ అవ్వాలంటే, లేదా లోకంలో నలుగురితో కలిసిమెలిసి తిరగాలి అంటే, అనేక జీవితంలో సందర్భాలని, సమస్యల్ని, మనుషుల్ని, పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగానే
మానసికంగా గాయపడే అవకాశం ఉంది. అలాగే అనేక విధాల దెబ్బతినేటువంటి ఆస్కారం కూడా ఉంది. అందువల్ల ప్రత్యేకించి ఆ పాప తల్లిదండ్రులకి ఈ సందర్భంగా చిన్న సలహా, మీరు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారో మీకు మాత్రమే తెలుసు. మీ కుటుంబ సభ్యులకి, మీకు అతి చేరువుగా ఉండే మీ శ్రేయోభిలాషులకి తెలిసి ఉండవచ్చు, కానీ ప్రపంచంలో అందరికీ తెలియదు కదా. అది దృష్టిలో పెట్టుకొని మీ పాపకు కూడా కొన్ని మంచి చెడులు నేర్పండి. కొద్దిగా అయినా లౌక్యంగా ఉండాలి, లేకపోతే లోకంలో బ్రతకడం కష్టము అని చెప్పండి. అది నా ప్రత్యేకమైన మనవి. ఇంకా ఈ కార్యక్రమానికి సంబంధించి మీరు నన్ను ఒకే ప్రశ్నలో 3 అంశాలు అడిగారు. ఒకటి, ప్రవస్తి ఆ విధంగా ఎలిమినేట్ అవడానికి కారణము జడ్జీలకి ఆ పాప అంటే అయిష్టతో ఉండబట్ట, లేకపోతే ఆ అమ్మాయి సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోబట్ట, లేదా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రొడక్షన్కి సంబంధించిన వాళ్ళకి ఆ అమ్మాయి అంటే గిట్టదా అని అడిగారు. అంటే ఏమండి, అసలు నచ్చని సింగర్స్ని, వీళ్ళు బాగా పాడతారు అనే నమ్మకం లేని వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇన్వైట్ చేయరు. అందువల్ల మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, అమ్మాయి బాగా పాడుతుంది, బాగా పాడే వాళ్ళనే వాళ్ళు పిలుచుకున్నారు, రైట్. సో ఇది ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి ఆ పాప పట్ల ఎటువంటి దురభిప్రాయము లేదు 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 అని క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇంకపోతే జడ్జీలకి, వాళ్ళు అక్కడికి ఎందుకు వస్తున్నారు? వాళ్ళు ఆ ప్రత్యేకమైన ఆ సంగీతం ఏదైతే ఉందో, సినిమా పాటలకి సంబంధించిన సంగీతానికి వాళ్ళు తగిన న్యాయమూర్తులు అని భావించబట్టి వాళ్ళని జడ్జీలుగా వీళ్ళు ఆహ్వానించటం, అలాగే వాళ్ళని ఆ జడ్జి స్థానంలో సగౌరవంగా పిలుచుకోవడం జరిగింది. వాళ్ళు ఆ ఫీల్డ్లో అనేక స్టెప్స్ అంచెలంచెలుగా అధిగమిస్తూ ఈనాటికి అంతటి ఉన్నత స్థాయికి చేరుకున్న ఉత్తమమైన సంగీత దర్శకులు, లేదా సంగీత కళాకారులు, లేదా సంగీతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అని మనము తెలుసుకోవాలి. అటువంటి వారిని వాళ్ళకి అక్కడికి ఎందుకు వచ్చారండి? ఆ పాటలు విని జడ్జిమెంట్ చెప్పడానికి కదా. వాళ్ళకి వ్యక్తిగత కక్షలు సింగర్స్ పట్ల ఎందుకుంటాయి? అసలు ఆ థాటే రాంగ్. వాళ్ళు ఎవరికి అలాంటి ఆలోచనలు ఉండవు, అవసరం కూడా లేదు. వాళ్ళకేంటి అవసరం అండి? వాళ్ళు జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు, ఎంతో కష్ట నష్టాలు కోర్చి వాళ్ళ లక్ష్యాన్ని చేరుకున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళకి చిన్న చిన్న బిడ్డలు చక్కగా పాడుతూ ఉంటే వాళ్ళలోని టాలెంట్ని మరింత వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకోవడానికి కావాల్సినటువంటి సలహాలు అవి చెప్పి వాళ్ళని ఒక స్థాయిలో వాళ్ళని వాళ్ళు తెలుసుకునేలా చెయ్యడానికి యాజ్ అ సింగర్స్గా వీళ్ళు జడ్జి స్థానంలో వచ్చి కూర్చున్నారు కదా. అటువంటప్పుడు వాళ్ళకి ఈ సింగర్స్కి మధ్యన కక్షలు, కార్పణ్యాలు, అయిష్టతలు ఇటువంటివి ఏమి ఉండవు. అది మన భ్రమ. మన భ్రమ అంటే ఇక్కడ ప్రవస్తి యొక్క ఊహ ఆ రకంగా ఉంది. తను భ్రమించి ఉండవచ్చు. కాదు, నేను శ్రమించాను, నా శ్రమకు తగిన ఫలితము వాళ్ళు ఇవ్వలేదు అని ఆ పాప అంటోంది. అంటే ఇక్కడ ఆ పాపకి కూడా అర్థం కాని అంశము ఒకటి ఉంది. అదేమిటి అంటే, బాలసుబ్రహ్మణ్యం గారు జడ్జిగా ఉన్నప్పుడు వారు ఎవరైనా సింగర్సు ఏదైనా లోపాలతో కనుక పాడే విధానంలో కానీ, పాటలో కానీ
లేదా ఆ పాట యొక్క ఆ, పాటలో ఉన్న భావాన్ని వ్యక్తీకరించడంలో కానీ లేదా ఆ హెచ్చు తగ్గు స్థాయిల్ని వాళ్ళు పలికే విధానంలో కానీ లేదా శృతిలయల అంశంలో కానీ ఏదైనా సరే పాటకు సంబంధించిన అంశంలో వాళ్ళు ఏదైనా తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేస్తే చాలా సున్నితంగా అనునయంగా చాలా మృదువుగా ఆయన వాళ్ళ తప్పుల్ని వాళ్ళకి అవును అని ఒప్పుకునేలాగా చెప్పేవారు. అదొక టాక్టిస్. అది అందరికీ ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడారు. అది ఆ పాప మనసుకి హర్టింగ్గా అనిపించి ఉండొచ్చు. అది మనము తప్పుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము కాదు. అందరూ ఒకేలా మాట్లాడలేరు కదా, అందరూ ఒకేలా భావాన్ని వ్యక్తీకరించలేరు కదా. అంచేత కీరవాణి గారిలాగా మాట్లాడతారు, ఆయనలాగా మరొకరు మాట్లాడలేరు, ఆయనలాగా మరొకరు మ్యూజిక్ డైరెక్షన్ చేయలేరు. అలాగా మరి బాలసుబ్రహ్మణ్యం గారి తరహా వేరు, వారి అనుభవం వేరు, వారు నేర్చుకున్నది చాలా లోతైనటువంటి అంశాలు ఆయన వ్యక్తీకరించేవారు. ఎన్నో సందర్భాల్లో ప్రతి పాట గురించి, ప్రతి రచయిత గురించి, గేయ రచయిత గురించి, అలాగే ప్రతి సింగర్ గురించి, ప్రతి రికార్డింగ్లో జరిగినటువంటి అంశాలని చాలా అద్భుతంగా, ప్రతి పాట విజయం పొందడానికి వెనకాల ఉన్నటువంటి కష్ట నష్టాలు, అలాగే పరాజయం పొందడానికి వెనకాల ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా చాలా చక్కగా ఆయన సున్నితంగా చెప్పేవారు. అయితే అటువంటి విధి విధానాన్ని విని తెలుసుకొని కొంతవరకు ఒక 10%, 5% ఫాలో కాగలిగినటువంటి వాళ్ళు ఇప్పుడున్న గ్రేట్ సింగర్స్గా మనం భావిస్తున్న కొందరు. వాళ్ళు 100% అంతటి స్థాయిలో మాట్లాడలేకపోవచ్చు. అటువంటి వారిలో శ్రీమతి సునీత గారు సింగర్. ఆవిడ ఇలా అన్నారు, అలా అన్నారు, ఇలా చూశారు, అలా చూశారు అంటే ఆవిడ ఆ సందర్భంలో ఏమీ ఆలోచిస్తూ అలా చూశారో, లేదా పాట వింటూ ఏదో లోకంలో విహరిస్తూ అలా చూశారో, దాన్ని ఈ పాప అపార్థం చేసుకొని ఉండొచ్చు. మనము వారిది తప్పు అని ఖచ్చితంగా చెప్పలేము. ఈ పాప చెబుతున్నది 100% రాంగ్ అని కూడా మనం తేల్చి చెప్పడానికి ఎంత మాత్రము వీల్లేదు. ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు. అందుకే బాలుగారు అనేక సార్లు చెప్పేవారు, మనము చేస్తున్న పని పట్లే ఏకాగ్రతను కలిగి ఉండాలి, అక్కడే 100% దృష్టి పెట్టి ఉండాలి అని చెప్పేవాళ్ళు. అది ఎక్కడైనా లోపించింది అనుకోండి, ఎవరి విషయంలో అయినా, జడ్జీల విషయంలో కానీ, సింగర్స్ విషయంలో కానీ, మ్యూజిషియన్స్ కానీ, ఎవరైనా సరే ఎవరి విషయంలో అయినా అది కొంచెం పక్కదారి పట్టింది అనుకోండి, ఇదిగో ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్కే తావు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంచేత ఈ విషయంలో జడ్జీలది 100% తప్పు అని కూడా మనం ఖచ్చితంగా చెప్పకూడదు. ఎంతో కొంత ఇటు సైడు ఆ పాప సైడు కూడా నిజాలు ఉంటాయి. అయితే వాళ్ళ సైడు ఉన్న నిజాలని వాళ్ళు ఇంతవరకు ఎవరూ చెప్పట్లేదు. ఒక్క సునీత గారు అనుకుంటా మాట్లాడుతున్నారు, ఆవిడ ధోరణిలో మాట్లాడేస్తున్నారు. తల్లి, బంగారు తల్లి అంటూనే మెల్లమెల్లగా చొరకలు అంటిస్తున్నారు. సరే, అది ఆవిడ తత్వము, ఆవిడ వివరించే విధానము అని మనం అనుకోవచ్చు. అయితే ప్రవస్తి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఏమిటి అనేది కేవలము జడ్జెస్కే తెలియాలి. వారు దాన్ని వివరంగా అక్కడ చెప్పి ఉంటారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆ ఎపిసోడ్ చూడలేదు కాబట్టి, మరి ఇంతవరకు ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిందో లేదో కూడా నాకు తెలీదు. అయినా జడ్జీల యొక్క ధర్మము వాళ్ళు చెప్తారు, ఈ కారణం చేత కొద్దిగా మార్కులు తగ్గాయి, 1/2 మార్కో 1 మార్కో 2 మార్కులు అంచేత ఈరోజు ఎలిమినేట్ అవుతున్నవారు పలానా వారు అని వాళ్ళు చెప్తారు. సరే,
ఏది ఏమైనప్పటికీ ఇందులో జరిగిన అంశంలో ప్రవస్తి తన యొక్క ప్రజెంటేషను, సాంగ్ ప్రజెంటేషను పర్ఫెక్ట్గా ఉంది అని తన భావన అయి ఉండొచ్చు. అలా ప్రతి సింగరు అలాగే భావిస్తారు. కానీ జడ్జెస్ అనేటువంటి వాళ్ళకి వినపడుతుంది ఆ పాట పర్ఫెక్ట్గా ఉందా లేదా అని. వాళ్ళ నోటి ద్వారా బయటికి చెప్పబడుతుంది రిజల్టు. అది జరిగింది. ఆ రిజల్టు ఎయిదర్ నెగిటివ్ రిజల్ట్ ఆర్ పాజిటివ్ రిజల్ట్. ఏది ఏమైనప్పటికీ రెండిటిని సమభావనతో స్వీకరించాలి. అటువంటి రియాలిటీ షోలకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే, ఆ పాపే కాదు ఎవరైనా సరే. ఇంకపోతే ఓవరాల్గా ఒక మాట చెప్తాను నేను. ఇటువంటి రియాలిటీ షోస్లో కొన్ని ప్రిన్సిపల్స్ రియాలిటీ షో నిర్వహించే వాళ్ళు పెట్టుకొని దాన్ని ఒక అగ్రిమెంట్ రూపంలో తయారు చేసి అందులో ఈ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరి చేత అంగీకారాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళని ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని అతిక్రమించకూడదు అనేటువంటి లక్ష్యంతో ఆ యొక్క గౌరవాన్ని ఇచ్చి ఆ పాప చివరిదాకా తనకి డే 1 నుంచి నచ్చకపోయినా భరించాను అని చెబుతోంది. ఆ వివరాలు ఏమిటో నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. జై గురుదేవ. చాలా బాగా చెప్పారమ్మా. నేను అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ నా ఒక్కదానే కాదు, ప్రజల క్వశ్చన్ ఇది.